ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకి మరియు రూరల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఉన్నటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ శాఖకి కేంద్ర ప్రభుత్వం నుంచి 446 కోట్ల రూపాయల నిధులని విడుదల చేయడం జరిగింది. ఈ నిధులు మొత్తము గ్రామ పంచాయతీలకి ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయడం జరిగింది. 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి 2 విడతలుగా ఇవ్వాల్సినటువంటి 446 కోట్ల రూపాయలని ఈరోజు విడుదల చేయడం జరిగింది. 15th ఫైనాన్స్ కమిషన్ 2024-25 సంవత్సరానికి గాను ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 25 కోట్ల రూపాయలు, సెకండ్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి 420 కోట్ల రూపాయలని మొత్తం కలిపి 446 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకి మరియు రూరల్ డెవలప్మెంట్కి వినియోగించాలని కేంద్ర 15వ ఫైనాన్స్ కమిషన్ ఈరోజు నిధులను విడుదల చేయడం జరిగింది. ఈ నిధులు మొత్తము గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి శానిటేషన్కి మరియు డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, ఇతర గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కార్యక్రమాలకి వినియోగించాలని చెప్పడం జరిగింది. కేవలం రూరల్ డెవలప్మెంట్ సాధ్యం కొరకే ఈ నిధులను విడుదల చేయడం జరిగింది. లోకల్ బాడీస్ అంటే గ్రామ పంచాయతీలని అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశంతో 15th ఫైనాన్స్ కమిషన్ ఈ యొక్క 446 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క గ్రామ పంచాయతీ మంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉండటం జరిగింది. ఈ యొక్క నిధులు మొత్తము కేంద్ర ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ తెచ్చుకోవటంలో సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఈ యొక్క పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గ్రామ పంచాయతీలని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో గ్రామంలో ఉన్నటువంటి నీటిపారుదల సంబంధించినటువంటి సమస్యలు, డ్రింకింగ్ వాటరు, శానిటేషన్ మరియు గ్రామంలో ఉన్నటువంటి ఆర్థికపరమైన పరిస్థితులని డెవలప్ చేయాలి, ఈ యొక్క పంచాయతీలని లోకల్ బాడీస్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మరియు జలశక్తి మినిస్ట్రీ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క నిధులను తెచ్చుకోవడానికి సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క 15th ఫైనాన్స్ కమిషన్ అనేది 2024-25 సంబంధించిన నిధులను ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఉత్తరప్రదేశ్కి కూడా ఈరోజు 1600 కోట్ల రూపాయలనే నిధులని 15th ఫైనాన్స్ కమిషన్ ఈరోజు విడుదల చేయడం